వేసవిలో ఠారెత్తించే ఎండల ధాటికి వయసు పైబడిన పెద్దలు చిగురుటాకుల్లా వణికిపోతూ ఉంటారు. ఒంట్లో జవజీవాలు సన్నగిల్లడంతో పాటు శరీరంలో నీరు, పొటాషియం వంటి లవణాల శాతం కూడా బాగా తక్కువగా ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితులకు తోడుగా ఇప్పటికే ఉన్న హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, క్యాన్సర్లు, పక్షవాతము వంటి దీర్ఘకాలిక వ్యాధులు వేసవిలో సమస్యల బెడదను మరింతగా పెంచుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ముగిసే వరకు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వృద్ధులు జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సీజన్ అనేది మామూలుగా పర్సన్స్కి ఈ డిహైడ్రేషన్, సన్ స్ట్రోక్, తర్వాత ఎగ్జాస్షన్, ఇడిక్లాంప్స్ వీటి ద్వారా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటుంది. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే వాళ్ళు అవి కిడ్నీ డిసీజ్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, లివర్ డిసీజ్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, తర్వాత సైకాట్రిక్ డిసీజెస్లో మెడిసిన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, వృద్ధులలో, పిల్లలు, ఇవి వాళ్ళు ఎక్కువగా మనకి తొందరగా ఈ వేసవి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వాళ్ళు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళకి ఆల్రెడీ నిరోధక శక్తి తక్కువ ఉండటము, తర్వాత వాళ్ళు వాడే మెడిసిన్స్ కూడా డిహైడ్రేషన్కి కొన్ని మందులు, డిహైడ్రేషన్ కలిగేసే మందులు ఉంటాయి. అంటే బాడీలో వాటర్ బయట పంపించే ఉండటం వల్ల డిహైడ్రేషన్ వస్తుంటుంది. ఈ వాతావరణం ద్వారా వచ్చే డిహైడ్రేషన్ కాకుండా మెడిసిన్స్ ద్వారా వచ్చే డిహైడ్రేషన్ వల్ల కూడా వాళ్ళు ఫర్దర్గా హెల్త్ ప్రాబ్లం అయి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు డాక్టర్ల సలహా మేరకి డోస్ అడ్జస్ట్మెంట్ చేయటము, వాళ్ళు ఈ సమ్మర్లో బయటికి వెళ్ళకుండా ఉండటం, ఎర్లీ అవర్స్లో కానివ్వండి, ఈవినింగ్ 4-5 తర్వాత బయటికి వెళ్ళటం చేస్తుండాలి. అదేవిధంగా సఫిషియంట్ వాటర్, హైడ్రేటెడ్ అంటే బాడీని హైడ్రేట్ చేస్తుండాలి. గంటకు ఒకసారి దాహం లేకున్నా కూడా వాటర్ తీసుకోవటము, మధ్యలో లెమన్ వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, తర్వాత కోకోనట్ వాటర్ తీసుకోవటం ద్వారా మనకి వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని కూడా మనం సరి చేసుకోవచ్చు. ఈ సైకాట్రిక్ పేషెంట్లో హిప్నోటిక్స్ అని డ్రగ్స్, సెడేటివ్స్ కొన్ని వాడుతుంటారు. వీటిల్లో ఏమవుతుంటుందంటే బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంటుంది, ఈ స్కిన్ కూడా పొడిబారి ఉంటుంది. వీళ్ళలో కూడా ఆల్రెడీ డిహైడ్రేషన్లో బాడీ టెంపరేచర్ అధికంగా ఉండి ఈ ఫర్దర్ కూడా మళ్ళీ డ్యామేజ్ చేస్తుంటాయి. కాబట్టి డాక్టర్ల సలహా మేరకి వాటర్ డోస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుతూ ఈ వేసవి సంబంధించినటువంటి ఈ సమస్య నుంచి మనం కాపాడుకోవచ్చు.